చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు RTV. కరీంనగర్ చెందిన అమ్మాయికి ఎవరైతే ఉన్నారో తస్లీం అనే ఆమెని ఇక్కడ వరంగల్లోని షాంపేట్కి ఇవ్వడం అయితే జరిగింది. వివాహం అయి సంవత్సరం అయింది, కానీ గురువారం రోజు మిస్సింగ్ అయినట్టు ఆమెకు ఒక చిన్న పాప కూడా ఉంది. పాపేనండి, సంవత్సరంన్నర అయింది వివాహం అయ్యి, పాప ఉంది. ఆమె గురువారం రోజున మిస్ అయిందని చెప్పడం జరిగింది. శుక్రవారం రోజు నాడు డెడ్ బాడీగా ఆమె దొరకడం జరిగింది. మిస్సింగ్ అయిన ఆమె డెడ్ బాడీగా దొరకడం, అలానే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయికి పెళ్ళి అయ్యి కనీసం సంవత్సరంన్నర కూడా దాటలేదు. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కరీంనగర్ నుంచి ఇక్కడ రావడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయిది మర్డరా లేకపోతే సూసైడా, అసలు ఏం జరిగింది, వాస్తవాల్లోకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, ఏమైంది అసలు మీ అమ్మాయికి? అంటే పెళ్ళి ఎన్ని సంవత్సరాలు, అసలు మీ అమ్మాయికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? संवत्सरम नारायण मैडम, उसको हर दिन बात नहीं कराए मैडम, फोन पे भी नहीं बात कराए मैडम, गए तो भी पूरे लोग टार्चर कराए। मुझे तेलुगु में पूरी बात नहीं आती मैडम, मेरी बच्ची के साथ एक दिन भी टार्चर। పాప మీ అమ్మాయికి పిల్లలు ఉన్నారా? కొడుకున్నాడు బాబు, 6 నెలల కొడుకున్నాడు. బాబు ఉన్నాడా ఇప్పుడు మీతో? అతను దొరకలే, ఇంకా ఏం ఆయనది మిస్సింగ్ అయిండు. నా బిడ్డ డెడ్ బాడీ దొరికింది. పోలీసు వాళ్ళు నాకు మస్తు కోఆపరేట్ ఇచ్చిండు. ఏది కోసం మిస్సింగ్ కానీ మస్తు సపోర్ట్ ఇచ్చిండు మేడం. కాకపోతే మా అల్లుడు వాళ్ళు మర్డర్ చేసి, అల్లుడు పేరు ఏంటి? మీ అల్లుడు ఏం చేస్తాడు? మహమ్మద్ తన్వీర్ బిల్డర్ ఉన్నాడు, మన ఇటుకల బిల్డరు. ఆయన నా బిడ్డకు ఒక 20,000 తక్కువ ఉండే కట్నంలో, ఆ 20,000 తెత్తలని ఫుల్ టార్చర్ పెట్టిన బిడ్డకు లాస్ట్కి మేము పోలే, నీకు కరీంనగర్ ఎక్కించిన నీ బిడ్డకు 3:30కు ఫోన్ చేసిన, ఆ నెంబర్ కూడా ఇచ్చిన. 3:30 అయితే సిఎస్ఆర్ మీరు 2 కాలు మొక్తా సార్, 3:30కు మాకు కాల్ వచ్చింది, ఇట్లా మా అల్లుడు ఫోన్ చేసిండు. మళ్ళీ నా బిడ్డ 9:30 వరకు కనిపించలే. నేనేం చేసిన రాత్రి, అంటే చివరిసారిగా ఎప్పుడు మాట్లాడింది మీ అమ్మాయి మీతో? ఫోన్లో మాట్లాడిందా? మాట్లాడలే. ఎన్ని రోజులు అవుతుంది మీ అమ్మాయి మీతో మాట్లాడి? మాతో మాట్లాడగా 30 మా భార్యతో మాట్లాడింది ఇంటికాడ. బుధవారం రోజు మాట్లాడింది. నేను చూసుకొని పోయినా నా బిడ్డకి, పోతే పాపకి గిట్లా పెట్టుకున్నా. ఇంటి ముంగట రానిపోతుండే మేడం. మీ పుట్టింటికి వచ్చిందా ఈ మధ్యలో అమ్మాయి? తీసుకుపోయి ఎన్ని రోజులు అవుతుంది మీ పుట్టింటికి రాక? నా మనవడు పోయిండు, 6 నెలలు అయింది. నా మనవడిది నా బిడ్డ డెలివరీ పెద్ద ఆపరేషన్తోనే అయితే నేను రాను, నువ్వు వచ్చి తెచ్చి ఇసిపెట్టే మామ అన్నాడు. సరే నువ్వు ఇడిదాగతో నేను ఆటో నడుపుకుంటా, కార్లో తీసుకుపోయి వాళ్ళ గల్ప ముంగట నా మనవనికి వాళ్ళకి అప్పగిచ్చి బరబ్బర్ 5 నెలలు అవుతుంది. నిన్న మా బుజ్జెట్ పాడికి కల్పించింది. నేను మిస్సింగ్, నాకు మిస్సింగ్ టౌన్లో ఇచ్చారా మీరు మిస్సింగ్ అని? ఇచ్చిన మేడం, వాళ్ళకు పోలీసు వాళ్ళకి దండం పెడతా, నాకు మస్తు కోఆపరేట్ ఇచ్చారు. మీ బిడ్డ చనిపోయిందా? నా బిడ్డ చనిపోయింది మేడం, కాకపోతే నా మనవని ఆచుకీ లేదు, నా మనవని ఆచుకీ ఇప్పటి వరకు లేదు. ఇక నా అల్లుడు, ఇక ఈయన వీళ్ళు మొత్తం ప్లాన్ వేసి చంపిండు మేడం. ఈయననేమో 20-30 వేలకు. ఇప్పుడు ఎక్కడుంది మీ, అంటే మీ బిడ్డ చనిపోయింది డెడ్ బాడీ ఎక్కడుంది ఇప్పుడు? బాడీ వ్యాన్ లో ఉంది మేడం. ఇదే అంబులెన్స్ లో ఉందా? మరి ఇక్కడ ఎందుకు నిలబడ్డారు మీరు? ఇక్కడ ఎందుకు? న్యాయం కొరకు. పోలీసులు సహకరిస్తున్నారని మీరే చెప్తున్నారు, మరి మళ్ళీ ఎందుకు రోడ్డు ఎక్కారు? మేడం, ఈ బాబు ఎక్కడ అయితే నా అల్లుడు వాళ్ళు మొత్తం కుల్లా తిరుగుతున్నారు. వాళ్ళకి అరెస్ట్ ఎందుకు చేయలేదు? వాళ్ళ అమ్మ అందరి మీద కేసు పెట్టినా వాళ్ళు కుల్లో నా ముంగట్నే తిరుగుతారు. బాబు ఉంచుకున్నారు, బాబు ఉంచుకున్నారు. ఇప్పుడు మా అన్న బిడ్డ దొరికింది, మాకు అన్న కూడా దొరకలే కదా, ఇద్దరు ఉండాలి కదా చెరువుల. ఇప్పుడు అది కూడా పోలీసు వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నా కంపల్సరీ. వాళ్ళ మాకు కూడా కావాల్సిన. అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు? వీళ్ళే అంటున్నారు కదా పోలీసులు సహకరించారు, కానీ ఇప్పుడు మళ్ళీ మీరు సహకరించట్లేదు అంటున్నారు. ఇక్కడ ఎందుకు ధర్నా? అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు మరి మీరు? మేడం, మాకు న్యాయం జరగాలి. ఆయనే మర్డర్ కేసు మేడం, మొత్తం ప్లానింగ్ తోటి మర్డర్ చేసిరు మేడం. మాకు న్యాయం జరగాలి. పోలీసు వాళ్ళు మాకు సహకరిస్తారు లేదని అంటలేను, కాకపోతే వాళ్ళు మర్డర్ కేసు కింద వాళ్ళు లోపలికి పోవాలి మేడం. మాకు న్యాయం జరగాలి. ఎవరైనా ఇంకోసారి ఎవరి బిడ్డ ఆడబిడ్డ కూడా ఇట్లా కాకుండా నేను కోరుకుంటున్నా. ఎవరు ఆడబిడ్డ కూడా ఈ పరిస్థితి రావద్దు అని నేను కోరుకుంటున్నా. నా బాధ అది మేడం. మీకేమవుతుంది అమ్మాయి? బాబాయ్ బిడ్డ మేడం, సొంత. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడింది మీతో? మాట్లాడలే మేడం, నేను ఇంటికి కూడా మాకు కలవనియరు మేడం వాళ్ళు. అంటే ఎప్పుడు మీతో నాకు ఈ బాధ ఉందని చెప్పుకోలేదు ఆమె? మేడం 1 మినిట్ మేడం, నా మొబైల్లో నేను 1 lakh చెక్ కూడా
షాదీ ముబారక్ చెక్ కూడా మేడం నేను ఇప్పించిన మేడం 6 నెలల్లో చెక్ వచ్చేటట్టు నేను చేసిన మేడం. ఆ ఫోటో కూడా ఉన్నది మేడం నా దగ్గర. మేడం షాదీ ముబారక్ చెక్ కూడా ఫోటో ఉన్నది మేడం నా దగ్గర. 20,000 వరకట్నం తక్కువ ఉన్నది మేడం. అహ్మద్ భాయ్ ఫోన్ చూస్తున్నారు కదా, ఏదైతే అమ్మాయి మిస్సింగ్ అని కేసు పెట్టారో తను శుక్రవారం రోజున డెడ్ బాడీగా దొరకడం జరిగింది. ఇదే అంబులెన్స్లో ఇక్కడ ఇప్పుడు ఆమె ఉంది. కానీ మాకు న్యాయం జరగాలంటే హన్మకొండ ఏదైతే సిగ్నల్స్ దగ్గర సిపి ఆఫీస్ ఉంటుందో అక్కడ ఉండడం జరిగింది. పోలీసులు అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఇక్కడ వరంగల్ హన్మకొండ సిపి ఆఫీస్ ఏది ఉందో సిగ్నల్ దగ్గర, అక్కడ ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ వాహనంలో ఉన్నటువంటి అంబులెన్స్లో అమ్మాయి మృతదేహాన్ని ఇక్కడ పెట్టుకొని వీళ్ళైతే ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. అమ్మాయి మిస్సింగ్ అయిన కేసు ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు, కానీ అతన్ని ఇప్పటి వరకు కూడా అదుపులో తీసుకోలేదు, విచారణ చేయలేదు. ఆ అమ్మాయికి నా బిడ్డకి 6 నెలల బాబు ఉన్నాడు, ఆ బాబు ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడా లేదా, ఏమైంది పరిస్థితి తెలియదు, ఆ బాబు ఎక్కడున్నాడో కూడా మాకు తెలియట్లేదు. ఆ అబ్బాయిని మాకు అప్పగించాలి, అసలు మా అమ్మాయికి జరిగిన ఇంకొకలా జరగొద్దు, వాళ్ళకి కంపల్సరీ అదుపులో తీసుకొని మాకు న్యాయం చేయాలంటే ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్లో అందరూ కూడా కుటుంబంలో కరీంనగర్ నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. గత కొంతకాలంగా ఆ అమ్మాయిని అయితే కట్నం కోసం హింసిస్తున్నారు. ఆ అమ్మాయి దగ్గర ఫోన్ కూడా లేదు, మాతో మాట్లాడనిచ్చడం లేదు. ఆ అమ్మాయి మా పుట్టింటికి వచ్చి 5 నెలలు అయింది, మాతో సరిగా మాట్లాడట్లేదు. పోయిన శుక్రవారం రోజున నా బిడ్డ నాతో మాట్లాడింది, కానీ ఈరోజు ఇక్కడ నాకు శవంగా దొరికింది నా బిడ్డ, నా మనవడు ఏమైపోయాడు అంటే ఇక్కడ వీళ్ళైతే తల్లలిపోవడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది పూర్తి స్థాయిలో తెలియాల్సింది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం మీద పోలీసులు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది ఏంటనేది పోలీసులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV ఓటర్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.